అందరికీ నమస్కారం. కే స్టేషన్ కి స్వాగతం. ఈరోజు కదా ముక్కోటి కైలాసం. స్నానం చెయ్యని ముసలమ్మ, దేవుని దర్శనం చెయ్యని ముసలమ్మ, సాంబశివ అనని ముసలమ్మ కైలాసానికి ఎలా వెళ్ళిందో చూద్దాం రండి. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం దగ్గర స్వామి దర్శనం కోసం ఇంకా తెల్లవారకముందే జనం గుంపులు గుంపులుగా చేరారు. కొందరు పట్టుబట్టలు కట్టుకున్నారు, మరికొందరు తడి బట్టలతోనే వచ్చారు. అప్పుడే కృష్ణలో స్నానం చేసి నీళ్లోడుతున్న తలతో కొబ్బరికాయలు, హారతి కర్పూరం చేతబట్టి ద్వార దర్శనం కోసం జనం తొక్కిసలాడుతున్నారు. శంభో శంకర సాంబ సదాశివ భజనలు, హరహర మహాదేవ స్మరణలు. ఉత్తర ద్వారం తలుపులు మూసి ఉన్నాయి. జనం కిక్కిరిసిపోతున్నారు. ఏమిటయ్యా తోసుకోవడం? మేం పదవాడ నుంచి వచ్చామయ్యా. మేం తెల్లవారుజాము నుంచే కాచుకున్నామయ్యా. అవతల ఆడంగులు కళ్ళు కనిపించట్లే. ఓ యబ్బో, మాకు ఉన్నారులేవయ్యా ఆడంగులు. హోస్ హాస్ హరహర మహాదేవ్, హరహర మహాదేవ్. ఇంకా తెరవరేమయ్యా తలుపులు. జనం పెరిగిపోతున్నారు. కాళ్ళు తుక్కుకుంటున్నారు, డొక్కల్లో పొడుచుకుంటున్నారు. ఎత్తైన ఉత్తర ద్వారం తలుపులు మూసే ఉన్నాయి. క్షణక్షణానికి పెరుగుతున్న జనం మధ్యన ఓ ముసల్ది. ఆ ముసలమ్మకి లోపలికి పోవాలని తాపత్రయం. ఆ ముసలమ్మ స్నానం చేసినట్టు లేదు. దాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారు. ఆవిడ ఎంత ముందుకు పోవాలనుకుంటుందో అంత వెనక్కి తోస్తున్నారు జనం. తలుపులు తీయండోయ్ జనం కేక. కాస్త ఆగండోయ్ లోపల నుంచి అర్చకులు. కరణంగారొచ్చారా? లోపల నుంచి అర్చకులు. ఆ మోసంబు గారొచ్చారా? ఆ పెద్ద దొరగారి గుమస్తా గారొచ్చారా? ఆ పెద్దశెట్టి గారొచ్చారా? ఆ తలుపులు తీయవచ్చునా? ఆ తలుపులు తీయవచ్చునా? ఆ ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. నమ పార్వతీపతియే. కొబ్బరికాయలు పిటేల్ పిటేల్మని పగిలాయి. కర్పూర హారతులు వెలిగాయి. జీగంటలు శంఖాలు కలిసి మోగాయి. జనం తొక్కుకుంటూ తోసుకుంటూ విరగబడుతున్నారు. ముసలమ్మని ఇంకా ఇంకా వెనక్కి తోశారు. స్వామి విగ్రహాలు ఊరేగింపుగా ముక్కోటి మండపం వైపు బయలుదేరాయి. మళ్లీ తొక్కిసిలాట, కోలాహలం. ముసలమ్మని నించోనివ్వరు, కూచోనివ్వరు, తోసేస్తున్నారు. విగ్రహాలు బయలుదేరడంతో జనం కూడా స్వామి వెంట బయలుదేరారు. గుడికి ముక్కోటి మండపానికి మధ్య బారులు తీరిన బిచ్చగాలు. ఆ రద్దీలో, ఆ తోపిడిలో బిచ్చగాళ్ల పక్కనొచ్చి పడ్డది ముసలమ్మ. విగ్రహాల ఊరేగింపు బిచ్చగాళ్ల మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఈ ముసలముండే ఆడ్నుంచొచ్చింది. పక్కనున్న బిచ్చగాలు అసహించుకున్నారు. ముసలమ్మ లేవలేక లేవలేక చతికిలి పడిపోయింది. మాట రావటం లేదు. బారులు తీరిన రకరకాల బిచ్చగాలు కనిపిస్తున్నారు. కళ్ళు లేనివారు, కాలు పోయినవారు, పంగనామాలు పెట్టుకున్న వాళ్ళు, విభూతి తీర్చిన వాళ్ళు, రాముడి పేరుతో కృష్ణుడి పేరుతో కొబ్బరికాయ ముక్కలు అడుక్కుంటున్నారు. మధ్య మధ్య ఈడ చచ్చావే, ఆడికెళ్ళి అడుక్కో, మేం రాత్రి నుంచి ఇక్కడే కూకున్నాం అని ముసలమ్మని తిడుతున్నారు. చింపిరి జుట్టు ముసలమ్మ, బోసి నోటి ముసలమ్మ, లోతు కళ్ళ ముసలమ్మ మాట్లాడదు. పడిన చోటు నుంచి కదలలేదు. అయ్యా ధర్మం, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, కబోదిని తల్లి, అనాథ జన్మని తండ్రి. రకరకాలుగా ఏడుస్తూ అడుక్కుంటున్నారు బిచ్చగాళ్ళు. చింపి జుట్టు ముసలమ్మ ఏమీ అడగదు. గుడికి ముక్కోటి మండపానికి భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ బిచ్చగాళ్ళ కేకలు పెరిగాయి. కొత్త బిచ్చగాల్ని రానివ్వటం లేదు. అమ్మలక్కలు తిడుతూ వాళ్ళ హక్కులు కాపాడుకుంటున్నారు. ముసలమ్మ ముందు 2 కొబ్బరి ముక్కలు పడ్డాయి. వాటిని కొరకబోయింది, కాని మింగుడు పడలేదు. తంబురా గుడ్డోడికి బాగా డబ్బులు పడుతున్నాయని కాళ్ళు లేని అవిటివాడు తన బండిని కొంచెం ముందుకు జరిపితే పుష్టి బిచ్చగాడు అమ్మా నాయన బూతులు తిట్టి యథాస్థానానికి పంపించేశాడు. రాత్రి జాగరణ. జనం ఎక్కువయ్యారు. ముక్కోటి మండపంలో శివ సంకీర్తన జరుగుతుంది. వాళ్ళతో పాటు గొంతులెత్తి ఏడుస్తూ బిచ్చగాలు అడుక్కుంటున్నారు. ముసలమ్మ ఉలకదు పలకదు. ఓ రాత్రి వేళ ముసలమ్మ పక్క కురిగి పడుకుంది. తెల్లవారుతుండగా స్వామి విగ్రహాలు ఊరేగింపుగా తిరిగి దేవాలయంలోకి వెళ్ళాయి. పడుకున్న ముసలమ్మ లేవలేదు. బిచ్చగాళ్ళంతా పైసలు లెక్క పెట్టుకుని కొబ్బరి ముక్కలు మూటగట్టుకుని లేవబోతూ లేవే ముసలముండా అన్నారు. స్నానం చెయ్యని ముసలమ్మ
దేవుని చూడని ముసలమ్మ, సాంబశివ అనని ముసలమ్మ ముక్కోటి నాడు చచ్చిపోయింది. చచ్చింది రోయ్ సంబరంగా అన్నారు బిచ్చగాళ్ళంతా. ముక్కోటి మర్నాడు ముసల్దాన్ని పాతేయడానికి ఆ శవాన్ని చూపించి బిచ్చగాళ్ళంతా పోటీ లేకుండా ఐక్యమత్యంగా మళ్ళీ అడుక్కున్నారు. అదండి ముక్కోటి కైలాసం కథ. కథ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.